షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, మనం అనుదినము కూడా ఆయన యొక్క వాక్యము చేత ఆత్మీయంగా బలం పొందుకుంటూ ఆ వాక్యాన్ని మన పాదములకు దీపంగా ఉంచుకొని ఆ వాక్యాన్ని మన త్రోలు వెలుగుగా ఉంచుకుంటే మన జీవితాలు ఎంతో వెలిగింపబడుతున్నాయి కదా. మన జీవితాల్లో ఆ వెలుగు అనేకులకు ఆ వెలుగు వెళ్ళి అనేకులు కూడా వెలుగునద్దకు వస్తారు. కాబట్టి అనుదినము కూడా ఈ వాక్య వెలుగునద్దకు మనం వచ్చినట్లయితే ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. చూడండి ప్రియులారా, ఆ పరమ తండ్రి మన మధ్యలో ఆయన అద్భుత కార్యములు చేస్తాడు. మన ఊహకందని విధానములో, మనకు అగోచరమైన విధానములో ఆ పరమ తండ్రి మన జీవితాల్లో కూడా అద్భుత కార్యములు చేస్తూ వచ్చాడు. కాబట్టి చూడండి, ఈ లోకంలో మనకంటే గనులైన వారు గొప్పవారు ఉన్నప్పటికీ కూడా పరమ తండ్రి మనం రక్షించుకున్నాడు. తన సర్వసత్యాన్ని బయలుపరుచుకున్నాడు. ఆయన యొక్క నీతిగల మార్గంలో, జీవగల మార్గంలో నడిపింపజేసుకున్నాడు. ఇది ఒక అద్భుతము. ఎంతోమందికి ఈ సర్వసత్యం గ్రహింపు కలగడం లేదు. కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి మన జీవితాల్లో ఆయన చేస్తున్న అద్భుతాలు ఊహించుకుంటే అవి అనేకమైనవి. అదే మాదిరిగా రాబోయే దినాల్లో కూడా మన గృహాలలో, మన కుటుంబాల్లో పరమ తండ్రి అద్భుత కార్యములు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తూ వస్తాడు. కాబట్టి అబ్రహాము గారి జీవితంలో, ఇస్సాకు గారి జీవితంలో, యాకోబు గారి జీవితంలో పరమ తండ్రి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. మన మూలపితుడైన యాకోబు గారి జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు పరమ తండ్రి. కాబట్టి ఆ పరమ తండ్రి మన యొక్క జీవితాలు కూడా అద్భుతములు చేస్తూ వస్తాడు సుమా. కాబట్టి మనం విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, అవును ఆయన కార్యం చెడుకు ఆయన శక్తివంతుడు మనం విశ్వాసం వస్తే మన జీవితాలు కూడా గొప్ప కార్యములు, సాహస కార్యములు ఆయన చేసే నాదులు. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములు చేయను. కాబట్టి ఆయన సామర్థ్యములు తక్కువైనదా? ఆయన బాహుబలములు తక్కువైనదా? ఆయన అద్భుత కార్యములు చేస్తాడని మనం విశ్వసించాలి. కాబట్టి ఆయన సృష్టిని ఏ విధంగా సృష్టించాడు? శూన్యములో సృష్టిని కలగజేసిన తండ్రి, ఎర్ర సముద్రాన్ని 2 పాలుగా చేర్చిన తండ్రి, ఆ విధంగా ఆయన బండలో నుంచి నీళ్లను 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని ఆ జలముతో పోషించాడు. ఆహారము, ఎలాంటి ఆహారము? యెహోవా దూతలు తినే ఆహారము చేత వారిని పరమ తండ్రి పోషించాడు. పగటిలో మేఘస్తంభంలో నుండి, రాత్రి అగ్నిస్తంభంలో నుండి వారిని నడిపించుతూ వచ్చాడు పరమ తండ్రి. అలాంటి అద్భుత కార్యములు పరమ తండ్రి మన గృహాలలో, మన జీవితాల్లో కూడా చేస్తాడని విశ్వసిద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోషువ మసీహానికి స్తోత్రము తండ్రి. అయ్యా, మా పితరుల జీవితాల్లో అద్భుత కార్యం చేసిన తండ్రి, మా జీవితంలో కూడా మీరు చెడుకు శక్తివంతుడని, అయ్యా మా జీవితాల్లో కూడా మీరు అయ్యా అద్భుతములు చేసి మమ్మల్ని నడిపించుటకు, అయ్యా మీరు మమ్మల్ని స్థిరపరచుటకు సమర్థుడమని మేము విశ్వసించడానికి సహాయం చేయడం ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మసీహ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోషువ మసీహ కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.